శ్రీరామ శ్రీరాముని అనుగ్రహముతో శ్రీ వీరబ్రహ్మంగారు కాలజ్ఞానము ఏ విధముగా వ్రాసెనో నాకు తెలిసినది చదువుతున్నాను. గాయత్రి విశ్వబ్రహ్మ వీరు మానవ రూపము ధరించి ప్రకృతాంబ పరిపూర్ణయాచార్యులుగా దంపతులు అయిరి. ఉత్తరప్రదేశ్ వారణాసి ప్రాంతములో సరస్వతీ నదీ తీరమున 1608వ సంవత్సరములో సాక్షాత్తు విష్ణు అంశతో ప్రకృతాంబకు పరిపూర్ణ ఆచార్యునకు అవతార పురుషుడు జన్మించెను. ఆ ప్రాంతములో అత్రిముని ఆశ్రమము ఉన్నది. ఆ బాలుని అత్రిమునికి అప్పగించి ఆ దంపతులు విశ్వములో కలిసిపోయిరి. కర్ణాటక రాష్ట్రములో చిక్కబళ్ళాపూర్ గ్రామములో పాపాగ్ని మఠము కలదు. అచ్చట వీర పాపమాంబ వీరభోజయాచార్యులు వారి నివాసము. వారికి సంతానము లేదు. సంతానము కొరకు వారు కాశీ విశ్వనాథుని దర్శించుటకు కాశీ వెళ్ళిరి. అక్కడ అత్రిముని ఆశ్రమమునకు వెళ్ళిరి. అప్పుడు అత్రిముని ఆ దంపతులకు తన దగ్గర ఉన్న బాలుని ఇచ్చి ఇలా చెప్పెను. ఈ బాలుడు సాక్షాత్ విష్ణు అంశతో పుట్టిన బాలుడు. ఈ బాలునిపై ఏగ దోమ వాలదు. ఎండలో ఉన్న 7 తలల పాము పడగ పట్టేది అని ఆ బాలుని మహత్తులు చెప్పి వారికి ఆ బాలుని అప్పగించెను అత్రిముని. ఆ దంపతులు ఎంతో సంతోషించి ఆ బాలునితో వారు పాపాగ్ని మఠము వెళ్ళిపోయిరి. అక్కడ వారు ఆ బాలునికి వీరం బొట్లయ్య అను నామకరణము చేసిరి. ఆ బాలుడు బాలవయస్సులోనే పురాణాలు, ఉపనిషత్తులు, యోగాలు, సమస్త విద్యలు నేర్చెను. బాల వయస్సులోనే తల్లి వీరపాపమాంబకు పిండోత్పత్తి బోధించి విశ్వరూపము చూపించెను. తల్లి అనుమతితో పాపాగ్ని మఠము నుండి బయలుదేరి అనేక పుణ్యక్షేత్రములు చేసిరి. కర్నూలు జిల్లా బనుగానపల్లెలో భానుముక్కల గ్రామములో లక్ష్మీదేవి ఓబులరెడ్డి దంపతులకు భూదేవి అంశతో వాళ్లకు కుమార్తె జన్మించింది. ఆ కుమార్తెకు గరిమిరెడ్డి అచ్చమాంబ అను నామకరణము చేసిరి. ఆ బాలిక పసితనములో ఎన్నో మహత్యములు చూపెను. పెద్ద పులులు, పాములు చూచినా భయపడేది కాదు. తల్లి తండ్రి అందరూ ఆశ్చర్యపడేవారు. కొంతకాలమునకు అచ్చమాంబ తల్లి తండ్రి పరమపదించిరి. సంజామల అను గ్రామములో రాజా మోహనరెడ్డి కుమారుడు వెంకటరెడ్డితో అచ్చమాంబకు ఇల్లరికపు వివాహము అయినది. ప్రజలకు ఎలాంటి కష్టములు వచ్చినా ఆ దంపతులు ఆదుకొనేవారు. వీరం బొట్లయ్య పుణ్యక్షేత్రములు అన్నీ తిరుగుతూ అచ్చమాంబ ఇంటి అరుగు మీద ప్రాతకాల సమయములో పడుకొనెను. అచ్చమాంబ చూచి ఎవరవు నాయనా నీవు అని అడిగెను. నన్ను వీరప్పయ్య అనెదరు, నాకు ఎవరూ లేరు అని చెప్పాను. నీ ఇంటిలో గోవులు ఉన్నాయని తెలిసి వచ్చి తిని గోవులను కాయుదును. నాకు కొంచెము రాగి సంకటి పెట్టినచో చాలును అనెను. అలాగే అనెను అచ్చమాంబ. బనుగానపల్లెకు 3 కిలోమీటర్ల దూరములో రవ్వలకొండ ఉన్నది. అక్కడకు గోవులను తీసుకువెళ్ళి గిరిగీసి అందులో గోవులను ఉంచేవారు శ్రీ వీరబ్రహ్మంగారు. బనుగానపల్లె వచ్చిన తరువాత వీరప్పయ్య అనే పేరు శ్రీ వీరబ్రహ్మంగారుగా మారెను. రవ్వలకొండ మీద పచ్చగడ్డి కూడా మొలవదు. అటువంటి ప్రాంతమున ఆవులు పుష్టిగా మేత మేసేవి. అది స్వామివారి మహిమ. శ్రీ వీరబ్రహ్మంగారు అలా కొంత దూరము నడిచి ఒక చెట్టు దగ్గరకు వెళ్ళెను. ఆ చెట్టు తాటి వృక్షము. ఆ తాటి చెట్టు శ్రీ వీరబ్రహ్మంగారిని చూచి క్రిందకు వంగెను. స్వామివారు తాటి ఆకులు తీసుకొనెను. మళ్ళీ తాటి చెట్టు నిలబడెను. రామావతారములో శ్రీరాముడు తాటకిని సంహరించెను. ఆ తాటకియే తాటి చెట్టు అయినది. శ్రీ వీరబ్రహ్మంగారు కాలజ్ఞానము వ్రాయుటకు తాటి చెట్టు ప్రతిరోజు వంగి తాటి ఆకులు, గులజారి ముళ్ళు అనే పుల్లను ఇచ్చేది. అక్కడ సమీపములో ఉన్న గృహలోనికి వెళ్ళి అచ్చట జలము త్రాగుటకు కొలను తీసుకొని
వినాయకుని ప్రతిష్ఠించుకొనిరి శ్రీ వీరబ్రహ్మం గారు. ఆ గృహలో కూర్చొని వ్రాయుటకు చీకటి, అందువలన తన పాద బొటన వ్రేలితో భూమిని నొక్కిరి. అప్పుడు శ్రీశైల క్షేత్రము దారి నుండి వెలుగు వచ్చినది. ఆ గృహలో 14 క్షేత్రములకు దారులు ఉన్నవి. స్వామివారి శిరస్సున ఆదిశేషుడు తలపై నీడ పట్టి ఉన్నాడు. అప్పుడు కాలజ్ఞానము వ్రాయుచుండెను. ఇలా ప్రతిరోజు తాటి చెట్టు ఆకులు గులజారి ముళ్ళు ఇస్తూ ఉండేది స్వామివారికి. అచ్చమాంబ ఇచ్చిన రాగి సంకటి తాటి వృక్షమునకు వేసేవారు శ్రీ వీరబ్రహ్మం గారు. శ్రీకృష్ణుని వలె గోవులను కాయుచు అచ్చమాంబ ఇంటికి వెళ్ళేవారు. ఆవులు చాలా పుష్టిగా ఉండేవి. ఒకరోజు అచ్చమాంబ స్వామివారు ఏమి చేయుచున్నారో అని చూచుటకు గృహలో దిగి చూచెను. ఆదిశేషుడు తలపై ఉండి విష్ణుస్వరూప తేజస్సుతో శ్రీ వీరబ్రహ్మం గారు కాలజ్ఞానము వ్రాయుట చూచి అచ్చమాంబ ఆశ్చర్యపడి స్వామివారి పాదములపై పడి నమస్కరించెను. శ్రీ వీరబ్రహ్మం గారు అచ్చమాంబతో ఇలా అనెను, అమ్మా, నీవు భూదేవి అంశతో జన్మించితివి, అందువలన నన్ను చూడగలిగితివి అనెను. నేను వ్రాయుచున్నవి జరుగబోయేవి కాలజ్ఞానము అని చెప్పెను. నీ ఆవులశాలలో కొన్ని కాలజ్ఞానములు భూమిలో పాతర చేసి తిని ఆ కాలజ్ఞానముపై చింత చెట్టు ఉద్భవించును. ఆ చెట్టుకి పూత కాయలు కాయవు అని చెప్పెను. శ్రీ వీరబ్రహ్మం గారు పాతర చేసిన కాలజ్ఞానము చూచెదము అని ఎవరైనా సాహసించి త్రవ్వినచో సప్తశిఖండ అనే సర్పము కనిపించి నేత్రములు పోవును అని చెప్పెను శ్రీ వీరబ్రహ్మం గారు. గతములో ఒకసారి సాహసించి తవ్వితే కళ్ళు పోయినవి వాళ్లకు. ఆ కాలజ్ఞానములో రాసినవన్నీ జరిగిపోయిన తరువాత వాటంతట అవే పైకి వచ్చును. కొన్ని కాలజ్ఞానములు పత్రములు అచ్చమాంబకు ఇచ్చి నీవు ప్రజలకు బోధించు అని చెప్పాను శ్రీ వీరబ్రహ్మం గారు. అచ్చమాంబతో శ్రీ వీరబ్రహ్మం గారు నేను వచ్చిన కార్యము నెరవేరినది, నేను ఇచ్చట నుండి బయలుదేరుతున్నాను అనెను. అప్పుడు అచ్చమాంబ స్వామివారితో, నా పుత్రుడు పుట్టుకతో అంధుడు, నా పుత్రుడికి నేత్రములు ఇప్పించమని కోరెను. అప్పుడు శ్రీ వీరబ్రహ్మం గారు నేత్రములపై సంప్రోక్షణ చేసెను. నేత్రములు వచ్చెను అచ్చమాంబ పుత్రునికి. శ్రీ వీరబ్రహ్మం గారు అచ్చమాంబ అనుమతి తీసుకొని అచ్చట నుండి దేశ సంచారము చేస్తూ కడప జిల్లా కందిమల్లయ్యపల్లె చేరుకొనెను. శ్రీ వీరబ్రహ్మం గారి మఠములో కొన్ని కాలజ్ఞానములు ఉన్నవి. కొన్ని కాలజ్ఞానములు సిద్ధయ్యకు ఇచ్చెను. అవి సిద్ధప్ప మఠములో ఉన్నాయి అని చెప్పెను. అచ్చమాంబ కూడా కాలజ్ఞానములు బోధించి దేశ సంచారము చేసెను. ఒకరోజు కార్తీక పౌర్ణమి నాడు ధ్యానము చేస్తూ అచ్చమాంబ భూదేవి అంశ కనుక భూములు ఐక్యమైపోయెను. జై శ్రీరామ. జై శ్రీరామ. శ్రీ వీరబ్రహ్మం గారి చరిత్రలో మనము ఒక విషయము గమనించాలి. కృతయుగములో శ్రీ మహావిష్ణువైన అంశతో శ్రీ వీరబ్రహ్మం గారు ఉద్భవించెను. త్రేతాయుగములో శ్రీరామునిచే సంహరింపబడిన తాటకి రాక్షసి తాటి వృక్షమై శ్రీ వీరబ్రహ్మం గారికి తాళపత్రములు అందించెను. ద్వాపరయుగములో శ్రీకృష్ణుడు గోవులను కాచెను. అటులనే శ్రీ వీరబ్రహ్మం గారు గోవులను కాచెను. కలియుగములో శ్రీ వెంకటేశ్వరుని వలె శ్రీ వీరబ్రహ్మం గారు ఉద్భవించి ఎన్నో మహత్యములు చూపించి కాలజ్ఞానము మనకు బోధించెను. 4 యుగముల నారాయణ స్వరూపుడు శ్రీ వీరబ్రహ్మం గారు. జై శ్రీరామ. శ్రీ వీరబ్రహ్మం గారు ఏ విధముగా కాలజ్ఞానము వ్రాసారో నాకు తెలిసినది క్లుప్తంగా చదివి వినిపించాను. ఈ కాలజ్ఞానము చరిత్ర విన్నవారికి ఆపదలు తొలగి సుఖ సంతోషాలతో ఉందురు అని శ్రీ వీరబ్రహ్మం గారు ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ. సర్వే జనో సుఖినో భవంతు. జై శ్రీరామ.